హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు మనం 'బుజ్జి అండ్ భైరవ' ప్రిల్యూడ్ ఆఫ్ 'కల్కి 2898 AD' గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుందండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ స్పానిష్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. సింపుల్గా ప్రిల్యూడ్ అంటే ఏంటి అని చెప్పాలంటే ఇట్స్ ఏ ఇంట్రడక్షన్ అండి. అంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్కి ఇంట్రడక్షన్ ఈ 'బుజ్జి అండ్ భైరవ' సిరీస్. ఈ 'బుజ్జి అండ్ భైరవ' అనేది కల్కి మూవీ యొక్క యానిమేషన్ సిరీస్ అనమాట. అండ్ ఒరిజినల్ మూవీ మనకి 2898 ADలో ఉంటుందండి. అండ్ ఇందులో మనం చూసేది 2896 AD. అంటే మూవీ స్టార్ట్ అయ్యే 2 years ముందు నుంచి చూపిస్తాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు 2 episodes అయితే రిలీజ్ చేశారండి. అండ్ ఇంకో 2 episodes అయితే ఉంటాయి. అవి మనకి మూవీ రిలీజ్ అయ్యే ముందు చెప్తారనమాట ఎప్పుడు రిలీజ్ అయితే అని. అండ్ ఇన్డెప్త్గా మాట్లాడుకునే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ భైరవ అండ్ బుజ్జి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగశ్విన్ అండ్ టీంని అయితే మనం అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళైతే హ్యూజ్ ఎఫర్ట్స్ పెట్టారనమాట ఈ కల్కి అనే వరల్డ్ని క్రియేట్ చేయడానికి. అండ్ ఈ కల్కి అనే వరల్డ్లో మనకి ఈ బిల్డింగ్స్తో పాటు వెహికల్స్ని అండ్ వర్డ్స్ని జనరేట్ చేశారండి. అవి చాలా బాగున్నాయని అయితే చెప్పాలి. మెయిన్గా ఈ ఎపిసోడ్స్లోనైతే మనకి యూనిట్స్, బౌంటీస్, రెబల్స్, రైడర్స్ అండ్ వానిష్ మ్యాన్ అనే వర్డ్స్ అయితే యూజ్ చేశారండి. అండ్ యూనిట్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ మనీ అండి. అండ్ బౌంటీ వచ్చేసరికి ఇట్స్ నథింగ్ బట్ రివార్డ్స్. అంటే బౌంటీ హంటర్ అని అంటాం చూసారా, దొంగల్ని పట్టుకొని ఇస్తే మనకి రివార్డ్స్ ఇస్తారు. అండ్ అలాంటి జాబ్ అయితే మన భైరవ్ అయితే చేస్తారనమాట యాజ్ ఎ బౌంటీ హంటర్. ఈ వానిష్ మ్యాన్ అండ్ హోలోగ్రామ్స్ ఏంటంటే ఇది బాడీ డబల్స్ అని క్రియేట్ అవుతాయండి. మెయిన్ సోర్స్తో పాటు కొన్ని హోలోగ్రామ్స్ అంటే డూప్లికేట్స్ అనేవి రెడీ అవుతాయి అనమాట. అండ్ ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చెప్పడం మాత్రం చాలా కష్టం. అండ్ ఆ పవర్ ఇచ్చే గ్యాడ్జెట్స్ కూడా ఈ సిరీస్లో చూపించారనమాట. అండ్ ఆ తర్వాత రెబల్స్ అండ్ రైడర్స్. ఈ రైడర్స్ అనేది ముందే చెప్పారండి వాళ్ళు విలన్స్ అని చెప్పేసి. అండ్ రెబల్స్ వచ్చేసరికి ఊర్లను తిరుగుబాటు చేసేవాళ్ళండి. అండ్ రైడర్స్కి ఆపోజిట్గా ఉండేవాళ్ళే రెబల్స్ అనమాట. అండ్ బుజ్జి అండ్ భైరవ్లో మనకి 2 episodes అయితే వచ్చాయండి. అండ్ అందులో ఫస్ట్ది క్రాష్ అండ్ బర్న్. ఈ క్రాష్ అండ్ బర్న్లో మనకి బుజ్జి అంటే ఎవరు అండ్ భైరవ క్యారెక్టరైజేషన్ అండ్ వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అనేది చూపించారండి. అండ్ అసలు ఈ బుజ్జి ఎవరంటే రైడర్స్ ఉండే కాంప్లెక్స్లోని ఒక ఏరోప్లేన్లో పైలట్ అనమాట ఈ బుజ్జి. అండ్ ఒకసారి ఏమైందంటే ఈ బుజ్జి ఉన్న ప్లేన్ అయితే క్రాష్ అవుతుందన్నమాట. అండ్ క్రాష్ అయిన తర్వాత ఈ బుజ్జిని అయితే చెత్త కుప్పలో పడేస్తారు. అండ్ ఇంకో పక్క భైరవ క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ భైరవ క్యారెక్టరైజేషన్ అనేది చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. అండ్ భైరవ ఏం చేద్దాం అనుకున్నాడంటే ఎలా అయినా యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్లోని మెంబర్షిప్ తీసుకుందాం అని అయితే అనుకుంటాడు. అసలు భైరవకి ఆ మెంబర్షిప్ ఎందుకు కావాలంటే అక్కడ మాత్రమే తనకి ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. అండ్ అక్కడ వెళ్ళాలంటే 1 million యూనిట్స్ అయితే కావాలి. ఈ మెంబర్షిప్ కావాలంటే యూనిట్స్ కావాలన్నమాట. అండ్ ఆ యూనిట్స్ సంపాదించడానికి భైరవ అయితే బౌంటీస్ వెంట పడుతూ ఉంటాడనమాట. అండ్ అలా చేస్తున్న ప్రయత్నంలోని మన భైరవ అయితే బుజ్జిని అయితే కలుసుకుంటాడనమాట. అండ్ ఎపిసోడ్ 1లో వాళ్ళిద్దరు కలుసుకునేంత వరకు చూపిస్తారు. అండ్ ఎపిసోడ్ 2 వచ్చేసి పార్ట్నర్స్ అనమాట. అండ్ ఎపిసోడ్ 1లో మనకి బుజ్జి అండ్ భైరవ కలుసుకోవడం చూపించారు కదా. అండ్ ఎపిసోడ్ 2లోని ఈ బుజ్జి అండ్ భైరవ ఎలా పార్ట్నర్స్ అయ్యారు, ఎలా ఫ్రెండ్స్ అయ్యారో చూపిస్తారనమాట. అండ్ ఎపిసోడ్ 2లో ఏమవుద్దంటే బుజ్జి హెల్ప్ తీసుకొని బుజ్జి బాడీ అయితే తయారు చేస్తారండి భైరవ. అండ్ బుజ్జి ఏం చేస్తుంటప్పుడు ఆ బాడీ తీసుకొని తనుండే కాంప్లెక్స్కి పారిపోతుంది. అండ్ అక్కడ ఏమైందంటే వాళ్ళైతే బుజ్జిని అలౌ చేయరండి. అండ్ ఇప్పుడు బుజ్జికి భైరవకి సేమ్ గోల్ క్రియేట్ అయ్యండి. అదేంటంటే ఇద్దరు ఎలా అయినా కాంప్లెక్స్లోకి వెళ్ళాలి. అండ్ సో అదే రీజన్ అండి ఈ బుజ్జి అండ్ భైరవ కలిసి పనిచేయడానికి, ఇద్దరు పార్ట్నర్స్ అవ్వడానికి. ఈ బుజ్జి అండ్ భైరవ సిరీస్ చూసిన తర్వాత నాకైతే స్టోరీ ఇలా ఉంటుందని అయితే అనిపించిందండి కల్కి 2898 ఇది. అదేంటంటే భైరవకి మెంబర్షిప్ కావాలి. ఆ మెంబర్షిప్ కావాలంటే యూనిట్స్ కావాలి. సో ఆ యూనిట్స్ సంపాదించడానికి బౌంటీస్ వెంట అయితే పడుతుంటుంది అనమాట. అండ్ ఆ బౌంటీస్ వెంట పడే టైంలోని హీరో రెబల్స్ని అయితే కలుస్తాడనమాట. అండ్ వాళ్ళు పడే కష్టం అండ్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకొని మన హీరో కూడా రెబల్స్ వైపు జాయిన్ అయిపోయి అండ్ ఆ రైడర్స్ మీద తిరుగుబాటు అయితే చేస్తాడని అయితే అర్థమవుతుంది. అండ్ మేజర్ క్యూరియస్ ఏంటనిపిస్తుందంటే అసలు భైరవ అశ్వత్థామ ఉండే గృహలోకి ఎందుకు వెళ్ళాడు అని అయితే క్యూరియస్గా ఉందండి. అండ్ వెళ్ళిన తర్వాత అశ్వత్థామ తను ఎలా కలుస్తారు అండ్ తను కూడా ఈ రెబల్స్లోని ఎలా యాడ్ అవుతారని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీగా ఉందండి. నాకైతే మూవీలోని చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయైతే తెలుస్తుందండి. అండ్ ఆ గ్యాడ్జెట్స్ తోటి ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. నాకైతే ఈ కల్కి అనే వరల్డ్ చాలా బాగా నచ్చిందండి. అండ్ ఈ మూవీ June 27 రిలీజ్ అవుతుందండి. అండ్ ఆ రోజు మనం ఈ మూవీని లైవ్ యాక్షన్లో చూడొచ్చు. అండ్
నాకైతే ఈ మూవీ ఇండియన్ సినిమాలోని బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవబోతుందని అయితే అనిపిస్తుందండి. అండ్ హోప్ అంతా మంచిగా జరుగుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.